ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. వచ్చినటువంటి అనేక మంది మహానాయకులు గొప్ప గొప్ప సాంప్రదాయాల్ని రాజ్యాంగానికి అనుగుణంగాను శాసనాలకు అనుగుణంగాను అనేకమైన గొప్ప సాంప్రదాయాలకు బద్దులై ఈ దేశంలో విశిష్టమైనటువంటి గౌరవాన్ని తెలుగు జాతికి సంపాదించి పెట్టారు. నేడు దాన్ని అగౌరవపరిచేటువంటి పని జరుగుతోంది. అది మన తెలుగు జాతికి చెందినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం చాలా దురదృష్టకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనైనా గవర్నర్ నియామకం ఆర్టికల్ 157 కింద రాష్ట్రంలో ఎగ్జిక్యూటివ్ హెడ్గా బాధ్యతలు నిర్వర్తించడానికి గౌరవ రాష్ట్రపతి గారి చేత నియమించబడడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే. ఇది రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి నియామకం. అలాంటి గవర్నర్ వ్యవస్థని గవర్నర్ చేత నియమించబడిన మీరంటే ముఖ్యమంత్రి ఆర్టికల్ 164లో 1 కింద నియమించబడినటువంటి మీరు గవర్నర్ చేత నియమించబడతారు. మీ చేత మంత్రివర్గం నియమించబడుతుంది. మీ సలహా మేరకు మంత్రివర్గాన్ని గవర్నర్ గారు ఆమోదిస్తారు. ఇది మన రాజ్యాంగం మనకిచ్చినటువంటిది. మీరు ఇప్పుడు గవర్నర్ని తూలనాడుతూ ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఉన్నటువంటి గవర్నర్ పరిధిలో ఉండాల్సినటువంటి వారి చేత నియమించబడినటువంటి వారి మీద విశ్వాసం లేదని అంటున్నారు. వారు ఫెయిల్ అయిపోయినాని అంటున్నారు. వారిని మార్చేయాలంటున్నారు. ఎందుకోసమో తర్వాత వద్దాం. అది సబబా కాదన్న తర్వాత ఆలోచిద్దాం. ముందు అసలు అలాగానే ముందు గవర్నర్ని నియమించేది గౌరవ రాష్ట్రపతి గారు. మిమ్మల్ని నియమించేది ముఖ్యమంత్రి గారిని నియమించేది గవర్నర్ గారు. ముఖ్యమంత్రి గారు ఎంపిక చేసుకునేది మంత్రివర్గం. గవర్నర్ గారు ఆమోదిస్తారు. మీకు ఒకవేళ గవర్నర్ మీద విశ్వాసం లేకపోతే సహజంగా చేయాల్సింది ఏంటంటే రాష్ట్రపతి గారు మీ సిఫార్సులతో ఇట్లాంటివన్నీ చేయరు గనక మీరు ఆ గవర్నర్ను విశ్వాసం లేదని భావించిన రోజు తొలగిపోవాలి. అంతే కదా జరుగుతుంది. కేబినెట్ సమావేశంలోనే ఒక మంత్రికి ఆ కేబినెట్లో తీసుకునేటువంటి విషయం మీద అంగీకారం కాకపోతే ఫైనల్గా అతను డిసెంట్ రాయడానికి ఉండదు, తొలగిపోవాల్సి ఉంటుంది. అలాంటిది ఎగ్జిక్యూటివ్ హెడ్ అయినటువంటి గవర్నర్ని తొలగించే అధికారం మీకెవరికి లేదు. ఒకవేళ ఆయన పట్ల విశ్వాసం లేనప్పుడు మీరు తొలగిపోవాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఎవరికైనా వైఎస్ఆర్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మనకున్న సాంప్రదాయాల్ని, మనకున్న కాన్స్టిట్యూషన్ని, చట్టాలని గౌరవించే వాళ్ళు ఎవరైనా ఒకవేళ గవర్నర్ మీద మీకు విశ్వాసం లేకపోతే మీరు తొలగిపోవాల్సి ఉంటుంది.